హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీనివాస అగ్రికల్చర్ ల్యాండ్ జనగామ డిస్టిక్. మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి 20 గుంటాస్ అండి. జనగామ జిల్లా జనగామ మండల కేంద్రానికి కేవలం 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో పెంబర్తి రెవెన్యూ వస్తుందండి. పెంబర్తి రెవెన్యూ నుంచి కేవలం 1 కిలోమీటర్ దూరంలో విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ని ఆనుకొని ఉంటుందండి. ఫ్రంట్ భాగంలో అయితే మనకు డైరీ ఫామ్ కోసం అయితే షెడ్ అయితే నిర్మాణం చేసుకున్నారు. ఇందులో వచ్చేసి ఒక బోర్ ఉంది. క్లియర్ టైటిల్ అండి. 4 మూలలు బాక్స్లా ఉంటుంది. చుట్టూ కడిలేసి ఉంటుంది. ఇందులో ఎటువంటి లిటిగేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఆల్ టైటిల్ క్లియర్లో ఉంది. వాటర్ కోసం హౌజెస్ కూడా ఇక్కడైతే వాళ్ళు నిర్మించుకున్నారు. రోడ్ ఫేసింగ్ అయితే బాగానే ఉంటుంది. రోడ్ యాక్సెస్ కూడా బాగుంటుంది. మనకు డైరీ ఫామ్ కోసం చూసే వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఈ ప్రాపర్టీ కావాలంటే స్క్రీన్ పైన నా నంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అయితే చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీనివాస అగ్రికల్చర్ ల్యాండ్ జనగామ డిస్టిక్. మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి 20 గుంటాస్ అండి. జనగామ జిల్లా జనగామ మండల కేంద్రానికి కేవలం 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో పెంబర్తి రెవెన్యూ వస్తుందండి. పెంబర్తి రెవెన్యూ నుంచి కేవలం 1 కిలోమీటర్ దూరంలో విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ని ఆనుకొని ఉంటుందండి. ఫ్రంట్ భాగంలో అయితే మనకు డైరీ ఫామ్ కోసం అయితే షెడ్ అయితే నిర్మాణం చేసుకున్నారు. ఇందులో వచ్చేసి ఒక బోర్ ఉంది. క్లియర్ టైటిల్ అండి. 4 మూలలు బాక్స్లా ఉంటుంది. చుట్టూ కడిలేసి ఉంటుంది. ఇందులో ఎటువంటి లిటిగేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఆల్ టైటిల్ క్లియర్లో ఉంది. వాటర్ కోసం హౌజెస్ కూడా ఇక్కడైతే వాళ్ళు నిర్మించుకున్నారు. రోడ్ ఫేసింగ్ అయితే బాగానే ఉంటుంది. రోడ్ యాక్సెస్ కూడా బాగుంటుంది. మనకు డైరీ ఫామ్ కోసం చూసే వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఈ ప్రాపర్టీ కావాలంటే స్క్రీన్ పైన నా నంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అయితే చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీనివాస అగ్రికల్చర్ ల్యాండ్ జనగామ డిస్టిక్. మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి 20 గుంటాస్ అండి. జనగామ జిల్లా జనగామ మండల కేంద్రానికి కేవలం 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో పెంబర్తి రెవెన్యూ వస్తుందండి. పెంబర్తి రెవెన్యూ నుంచి కేవలం 1 కిలోమీటర్ దూరంలో విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ని ఆనుకొని ఉంటుందండి. ఫ్రంట్ భాగంలో అయితే మనకు డైరీ ఫామ్ కోసం అయితే షెడ్ అయితే నిర్మాణం చేసుకున్నారు. ఇందులో వచ్చేసి ఒక బోర్ ఉంది. క్లియర్ టైటిల్ అండి. 4 మూలలు బాక్స్లా ఉంటుంది. చుట్టూ కడిలేసి ఉంటుంది. ఇందులో ఎటువంటి లిటిగేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఆల్ టైటిల్ క్లియర్లో ఉంది. వాటర్ కోసం హౌజెస్ కూడా ఇక్కడైతే వాళ్ళు నిర్మించుకున్నారు. రోడ్ ఫేసింగ్ అయితే బాగానే ఉంటుంది. రోడ్ యాక్సెస్ కూడా బాగుంటుంది. మనకు డైరీ ఫామ్ కోసం చూసే వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఈ ప్రాపర్టీ కావాలంటే స్క్రీన్ పైన నా నంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అయితే చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.